అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, జగన్మోహన్ రెడ్డి అక్రమ ఆస్తుల కేసులో ఏటీగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి, వైఎస్ఆర్సీపీ పార్టీకి నెంబర్ 2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి. సింపుల్గా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి అంటే విజయసాయిరెడ్డి, విజయసాయిరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి అనే విధంగా పేరు తెచ్చుకున్నటువంటి విజయసాయిరెడ్డి పార్టీ నుంచి వీడిపోవడం జరిగింది. జనరల్గా పార్టీ నుంచి వీడిపోయిన తర్వాత మేమందరం ఏమనుకున్నామంటే రాజకీయ ఒత్తిడికి భయపడి ఏమైనా వీడిపోయాడా, లేకపోతే ఈ వయసులో నాకు ఇంకెందుకు రాజకీయం చేయాల్సిందా చేసేసా, ఇక ప్రశాంతంగా నా మిగిలిన జీవితం గడుపుతా, వ్యవసాయం చేసుకుంటా అని చెప్పేసి పరివర్తన చెంది రాజకీయాల నుంచి బయటకు వచ్చేసిండా అని మనం అనుకున్నాం. బాగానే ఉంది. సో జనరల్గా బయటకు వచ్చిన వ్యక్తి ఏం చేయాలి, తన పనిని తను చూసుకోవాలి. రాజకీయాల నుంచి ఆయన ప్రెస్ మీట్లో కూడా ఏం చెప్పాడు, నేను రాజకీయాల నుంచి పూర్తిగా వెళ్ళిపోతున్నా, ఇక రాజకీయాలతో నాకు సంబంధం లేదు అనే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఏంటంటే, ఇక ఆయన కాకినాడ సీపోర్టుకు సంబంధించి సిఐడి విచారణకు పిలిచిన తర్వాత, విచారణ నుంచి వచ్చిన తర్వాత బయటికి విచారణలో జరిగినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏ క్వశ్చన్స్ చేశారు, ఈయన ఏం సమాధానాలు చెప్పారు, అందులో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరెవరు అనే విధంగా ప్రెస్ మీట్ పెట్టి అవి మాట్లాడకుండా మిగతా అంశాలన్నీ మాట్లాడిండు. మిగతా అన్ని అంశాలు ఏంటి, వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, వైఎస్ఆర్సీపీలో జరుగుతున్నటువంటి స్కాములు, జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పొల్యూట్ అయిపోయాడో అనే విధంగా అన్ని అంశాలు మాట్లాడుకొచ్చిండు. అయితే ఇవన్నీ విన్న తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపించలేడా అనేది డౌట్ అయితే నాకు వస్తుంది. నా అబ్జర్వేషన్ అది, నేను ఎవరి మీద రుద్దట్లేదు, నా అబ్జర్వేషన్ అది. జగన్మోహన్ రెడ్డి పార్టీని నడిపించలేడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది హరీష్ అంటే, నిన్న ఒక ట్వీట్ చేయడం జరిగింది విజయసాయిరెడ్డి గారు. ఏంటది, పూర్వకాలంలో మహారాజులు కోటలో ఉండేవారు, కోటలో ఉన్న రాజుగారికి చుట్టూ కోటరీ ఉండేది. ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా, రాజ్యం ఎలా ఉన్నా ఆ కోటరీ ఏం చేసేదంటే, ఓ ఆహారాజా ఓహారాజు అంటూ పొగడతలతో రాజు కళ్ళకు గంతులు కట్టి తమ ఆటలు సాగించుకునేది. దీంతో రాజు పోయాడు, రాజ్యం కూడా పోయింది. కోటరీ కుట్రల్ని గమనించిన మహారాజు తెలివైన వాడు అయితే మారువేషంలో ప్రజల్లోకి వచ్చి ఏం జరుగుతుందో తనకు తానుగా తెలుసుకునేవాడు. వారి మీద వేటు వేసి రాజ్యాన్ని కాపాడుకునేవాడు. కోటలో రాజుగారు బాగుండాలంటే సామాన్య ప్రజల్లోకి రావాలి, ప్రజలు మనసెరిగి ఆకాంక్షలు అర్థం చేసుకోవాలి, లేదంటే కోటరీ వదలదు, కోట కూడా మిగలదు. ప్రజాస్వామ్యంలో ఇది ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో కూడా ఇలానే జరుగుతుందని సెన్స్లో. అంటే సింపుల్గా ఇదేం రాసుకొచ్చిండయ్యా అంటే, కోటరీ ఒక రాజుగారు చుట్టూ కోటరీ ఉండేది, రాజ్యంలో ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడాను రాజ్యం సూపర్గా ఉంది, చాలా బాగుంది రాజ్యం అని చెప్పేసి పోవడంతో ఆ రాజు కళ్ళకు గంతులు కట్టేసేవాళ్ళు, రాజు ఏమీ కనిపించవు కదా, ఆ విధంగా మొత్తం రాజ్యం పోయింది అనే సెన్స్లో రాసుకొచ్చింది. అయితే ఇక్కడ ప్రధాన అంశం ఏంటంటే కోటరీ. విజయసాయిరెడ్డి గారు మాట్లాడింది కోటరీ కోసం. కోటరీ ఎవరు, భారతిరెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు, సజ్జల, భార్గవ్, వీళ్ళందరూ కలిసి ఒక కోటరీగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి కళ్ళకు గంతులు కట్టేసి పార్టీని ఈ స్థాయికి తీసుకొచ్చేశారు అని చెప్పేసి విజయసాయిరెడ్డి గారు ప్రధాన ఆరోపణ. ఈ స్థాయికి తీసుకొచ్చేశారు అని. ఎస్, నిజంగా ఒక నాయకుడు అనేవాడు, ఒక పార్టీకి అధినేత అనేవాడు అందరికీ సమన్యాయంగా చేయాలి. నేను విన్నది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డిని కలాలి అంటే కింద స్థాయి నాయకుల్ని కలిసేవాడు కాదంట. కింద స్థాయి నాయకులు వాళ్ళ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్లాలంటే ఒక పెద్ద పరీక్ష అంట. గంటల తరబడి, రోజుల తరబడి కూడా వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయంట. నేను పర్సనల్గా కనుక్కునేది అది. సో జనరల్గా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎందుకు ఇలా జరిగింది అనడానికి ఈయన క్లియర్గా బట్టబయలు చేసేస్తున్నాడు ఈ 2-3 రోజుల నుంచి. దీన్ని బట్టి నాకు అర్థమైంది, దీన్ని బట్టి నేను కంక్లూజన్కి వచ్చింది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీని ఇక ముందు నడపడం కష్టమేమో అని నాకు అనిపిస్తుంది. సరే, ఓకే, కళ్ళకు గంతలు కట్టేసి పరిపాలించారు, పోనీ వీళ్ళైనా సక్కంగా పరిపాలించారా అంటే అది కూడా లేదు. మన వాళ్ళ పరిపాలన ఎట్లా ఉంటుందంటే, ఇది మన వాళ్ళ పరిపాలన. జగన్మోహన్ రెడ్డి పరిపాలించినటువంటి గత 5 సంవత్సరాల్లో
ఒక్క డిఎస్సి పోస్ట్ కూడా, అంటే కనీసం డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇలా 5 సంవత్సరాలు డిఎస్సి చదువుకున్న వాళ్ళ జీవితం 5 సంవత్సరాలు వృధా అయిపోయింది అక్కడ. ఒక్క డిఎస్సి నోటిఫికేషన్, అది జగన్మోహన్ రెడ్డి గారికి కనబడలేదా? వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కనబడలేదా? సరే, కళ్ళ గంతలు కట్టేసినటువంటి ఈ క్వార్టరీకైనా కనబడలేదా? అరే, టీచర్ చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు రాష్ట్రంలో, వాళ్ళకి నోటిఫికేషన్లు వేద్దాము, ఖాళీలు ఏమైనా ఉంటే కనీసం ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా వాళ్ళు చెక్ చేయలే. టీచర్ జాబులో ఎన్ని ఖాళీలు ఉన్నాయో కూడా గత 5 సంవత్సరాలు చెక్ చేయలే. అది మనోళ్ళు పరిపాలించిన పరిపాలన. ఇక ఇది చూడండి, ఇదేంటి, బిడ్డలందరూ చదివితేనే అమ్మకు అసలైన ఆనందం. అమ్మఒడి, ఇంట్లో ఎంతమంది పిల్లలున్నాయి ఒకరికే అమ్మఒడి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇంట్లో ఎంతమంది పిల్లలు చదివినా అంతమందికి అమ్మఒడి. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొచ్చాను అంటే, ఇప్పుడు మన ఇంట్లో ఇద్దరు చదువుతున్నారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి చదువుతున్నారు. అమ్మాయికి మాత్రమే అమ్మఒడి ఇస్తే అబ్బాయి చదువు ఏమవ్వాలి అంటే మీరు అనొచ్చు, అరే ఒకరిని ప్రభుత్వం ఆదుకుంటే ఒకరిని ఆ ఫ్యామిలీ సాక్కోలేదా అని అనొచ్చు. ఒక్కడిని కూడా చదివించే స్థితిలో లేనటువంటి ఫ్యామిలీలు గత 5 సంవత్సరాలు మీరు పరిపాలించినటువంటి పరిపాలన కారణంగా ఆ ఒక్కడిని కూడా చదివించే స్తోమత లేకుండా చితికిపోయిన ఫ్యామిలీలు చాలా ఉన్నాయి. అది మీరు గమనించుకోలేకపోయారు, అందుకే ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది. సో ఈ విజయసాయి రెడ్డి అన్న మాట అదే ఇక్కడ క్లియర్గా అర్థమైపోతుంది. చూడండి, ఇప్పుడు వీళ్ళు ఈ క్వార్టర్ ఏం చేసింది, ఒకరికి ఇస్తే సరిపోతుంది అమ్మఒడి, ఒకరికి ఇస్తే వాళ్ళు పోషించుకోగలరని చెప్పేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీలు ఏ స్థితిలో ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీలు ఆర్థికంగా ఏ స్థితిలో ఉన్నాయి అనేది జగన్మోహన్ రెడ్డికి తెలియాల. జగన్మోహన్ రెడ్డికి చెప్దాము అన్నా కూడా నీ క్వార్టర్ ఎలానివ్వాల. జగన్మోహన్ రెడ్డికి ఇక్కడ ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు, అంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఫ్యామిలీల ఆర్థిక స్థితిగతులు చెప్పుకుందామని ఆ జిల్లా నాయకులు కానీ ఆ నియోజకవర్గం నాయకులు కానీ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్దామన్నా కూడా నీ చుట్టూ ఉన్న క్వార్టర్ వెళ్ళనివ్వాల. ఒకరు ఎల్లుంటే చేసుండోడేమో మేబీ. సో ఇది విజయసాయి రెడ్డి అన్న ఆవేదన. నాకు అనిపించింది ఏంటంటే, ఇక ప్రభుత్వం గడపడం కూడా కష్టమే. ఇదేది గత వైసీపీ ప్రభుత్వంలో నాడు రైతు భరోసా పేరిట రైతు బంధు ఇచ్చింది, ఏడాదికి 7,500 కేంద్రం ఇచ్చింది కూడా ఇంతలే. ఇక కేంద్రం సగం ఇచ్చేది, సగం ఇది కలుపుకునే స్టేట్ గవర్నమెంట్ కలుపుకునేది మొత్తం 13,500 ఇచ్చేవారు. ఇప్పుడు కేంద్రం ఇచ్చిందంతో పాటు మన వాళ్ళు కూడా ఒక 6,500 కలిపి మొత్తం ఇస్తున్నారు. ఇది మన వాళ్ళ పరిపాలన. నేను సింపుల్గా చెప్పొచ్చేది ఏంటంటే, నాయకుడు అనేవాడు ఖచ్చితంగా కళ్ళకు గంతులు వేయాలి, ప్రజల్లోకి రావాలి. ఫస్ట్ ప్రజల్లోకి వచ్చి ప్రజా సమస్యలు తెలుసుకొని, ప్రజా ఇబ్బందులు తెలుసుకొని, ప్రజల అవసరాలు మెయిన్. ఒక నాయకుడిని ఎందుకు ఎన్నుకుంటారు, మా అవసరాలు తీరుస్తాడు, లేకపోతే మమ్మల్ని మంచిగా ప్రగతి బాట వైపు నడిపిస్తారనే ఆశించే కాబట్టి ఎన్నుకుంటారు. అది మర్చిపోకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ప్రజల్లోనే నాయకుడు ఉంటే రేపొద్దున్న మళ్ళీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన కూడా ఉండదు. నువ్వు అధికారంలో ప్రజల దగ్గర ఉన్నావు అనుకో, ఎలక్షన్స్ టైంలో నువ్వు అధికారం కోల్పోయే టైంలో నువ్వు ప్రజల దగ్గరికి వెళ్ళాల్సిన లేదు, ప్రజలే నీ దగ్గరికి వచ్చి నిన్ను ఆదుకుంటారు అనేది నా పాయింట్. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ.